బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ ఫక్కీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ కుకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో 500 కేజీల గంజాయి కొనుగోలు చేసి వాటిని ప్యాకెట్లుగా చేసి తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. కుకట్పల్లి వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీల్లో ఈ గంజాయి పట్టుబడింది. గంజాయిని విశాఖ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నారని, గంజాయి సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, సినీ ఫకీలో గంజాయి తరలిస్తుండగా ఇద్దరినైతే హైదరాబాద్ కుకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా ఈ బాల్నగర్ వై జంక్షన్ వద్ద కూడా ఈ రోజు దాదాపు 500 కేజీల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు చెప్పారు. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ గంజాయిని ఒక డీసీఎం ద్వారా కర్ణాటకకు కూడా సంగారెడ్డి మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు తెలంగాణ వ్యాప్తంగా కూడా రెగ్యులర్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెహికల్కి సంబంధించి కానీ అలాగే నగదు ఇతర సంబంధించినటువంటి మద్యం ఇలాంటివన్నీ కూడా పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బాలనగర్ వై జంక్షన్ వద్ద డీసీఎం లోని క్యాబిన్ లో తరలిస్తున్నటువంటి 500 కేజీలు స్వాధీనం చేస్తున్నారు. అయితే ఈ గంజాయిని తరలించే క్రమంలో గంజాయి కనపడకుండా, పోలీసులకు కనపడకుండా మీద గంజాయి ప్యాక్ చేసిన తర్వాత వాటి మీద చెక్కపేటలను కూడా పెట్టి కార్డు బోర్డులను తరలిస్తూ కార్డు బోర్డుల ద్వారా వాటిని తరలిస్తున్నట్టుగా కూడా అట్లాంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో ఈ కార్డు బోర్డును తొలగించిన నేపథ్యంలో గంజాయి అయితే బయటపడింది. ఈ నేపథ్యంలో వెహికల్ తో పాటు 500 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకుంది. వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. అయితే రెగ్యులర్ గా బిజినెస్ జరుగుతుందా, ఈ రోజు మాత్రం వచ్చారా అనే విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది మాత్రం గంజాయి మాత్రం విశాఖపట్నం నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అయితే అందింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.